చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళ మనోభావాల్ని చాలా చులకనగా చూసి మాట్లాడతారు. చాలా తప్పది. నేనైతే దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద నాకు ఎటువంటి తప్పు నాకు నమ్మకం లేదు. నేను దేవుణ్ణి నమ్మే వాళ్ళని తప్పేం కాదు. దేవుణ్ణి ప్రార్థించుకోవటం మనిషికి ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఒక తండ్రి మీద ఒక తల్లి మీద ఎలా డిపెండ్ అవుతామో, బట్ కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎవరు తీర్చలేని కొన్ని సమస్యలు ఉంటాయి. అది ఏదో ఒక శక్తి ఉందని నమ్మి తీసుకుంటారు, తప్పేం కాదు. సో అది అంతవరకు ఓకే. నువ్వు దేవుని పూజించాల్సి నువ్వు భక్తుడివి, నీ ఇంట్లో పూజించుకో, లేకపోతే నీ ప్రార్థనాలయాలు నువ్వు పూజించుకో. అసలు ఎవరికి అబ్జెక్షన్ ఉంటుంది, ఎవరు తప్పు అంటారు అలా అనకూడదు. అసలు ఎవరు నీ దేవుడు మంచివాడు కాదు, నీ దేవుడికి అది ఉంది, మీ దేవుడి మంత్రాల్లో ఇలాంటివి బూతులు ఉన్నాయని బట్టి సన్నాసిగాలు చాలామంది ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం. నీ మతం నువ్వు మెచ్చుకో, నా మతం నేను మెచ్చుకుంటాను. అలాగే ఈవెన్ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా వాళ్ళ మతాలను వాళ్ళు గౌరవించుకున్నంతకాలం ఎటువంటి ప్రాబ్లం లేదు. నీ మతం నా మతం కంటే తక్కువ, నీ దేవుడు నా దేవుడి కంటే తక్కువ అనేటువంటి ఒక పనికి మాలిన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనిషికి, ఈ మత కులాల గొడవలు వచ్చినాయి. అది బిగ్గెస్ట్. అందుకని నాకు ఈ రిలీజియన్ మీద నాకు కోపం ఏంటంటే, అది నువ్వు మా దేవుడిని నమ్మితేనే బాగుపడతావు, మా దేవుడే నీకు చేస్తాడు, మీ దేవుడు పనికిరాడు, మీ దేవుడు వేస్ట్, లేకపోతే మీ దేవుడు ఒక సైతాను, లేకపోతే మీ దేవుడు ఒక దుర్మార్గుడు, మీ దేవుడు అసలు వేస్ట్, మీ దేవుడికి ఒక శాస్త్రీయత లేదు. అన్ని మతాలు ఇతర మతాల నుంచి మాట్లాడుతుంటాయి. ఎవరిని ఎక్కువ తక్కువ చేయాలి, అన్ని మతాలు అంతే. అది బిగ్గెస్ట్ ఫ్లా.